ఈసారి నేనే కొడతానురా. ఈసారి నేనే కొడతా. మీ ఇద్దరి కంటే ముందు నేనే కొడతానురా. పత్తాగిరేతో కుత్తాబీకి వెళ్తా. నీ హిందీ అర్థమైంది కానీ అప్పుడే హిందీ అప్పుడే తెలుగేంట్రా? ఒరే మావా, ఏదేమైనా ఈ పేక ముక్కలు కనుక్కున్నాడు చాలా గ్రేట్ రా. అవునరా, వాడి ఫోటో లేదు కానీ ఫ్రేమ్ కట్టుకొని దేవుడి ఫోటో పక్కన పెట్టుకొని పూజలు చేసేవాడిని. అదేంటోరా, అమ్మాయిని చూసినా ఈ పేకను చూసినా మనసు జివ్ జివ్ పూనలాగేస్తుందిరా. ఒరే మామ, బుక్కుల కన్నా ఈ ముక్కలే సూపర్ రా, ఈజీగా అర్థమైపోతున్నాయి. ఏమోరా, అర్థమైనట్లు అనిపిస్తాయి, అర్థం కాకుండా చేస్తాయి. ఆ కాలంలో రాజులు స్వయంవరాల్లో రకరకాల పరీక్షలు పెట్టారురా, కానీ ఈ పేకాట పెట్టాల్సింది. అప్పుడు తెలిసేది ఈ జనాలకు పేకాట విలువేంటో. ఒరేయ్, శ్రీకృష్ణుడు గీతలో ఏమన్నాడో తెలుసారా? పేక పేకేనా పేకస్య పేకాడి ఓడస్య ఓడినవాడే గెలిసస్య చించి చించో వేష్టస్య ఓం పేకం పుణ్యం హిదం జగత్. వినడానికి బానే ఉంది గాని దీని భావమేంటి బావా? అనగా ఆడిన ప్రతివాడు ఓడక తప్పదు, ఓడినవాడు గెలవక తప్పదు. అనవసరమైన ఈ విషయం గురించి ఆలోచించక పేకాడి పుణ్యం సంపాదించు ఈ జగతిలోన అని దీని అర్థం. ఒరే నికృష్టుడా, అర్థం పర్థం లేని పద్యంలో ఇంత అంతరార్థం సృష్టించావారా? ఒరేయ్ పాపి, గీతను బూతు చేయకరా. అసలు ఆ కాలంలో పేకాటనే లేదురా. పేకాట లేకుంటేంట్రా పాచికలు లేవా? అది మాత్రం జూదం కాదా? మహానుభావులే జూద ప్రియులైనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంతరా? ఏ కృష్ణ భగవాన్ మాఫ్ కర్కే. ఓ మంచి గేమ్ పడేలా దీవించు తండ్రి, నీకో కొబ్బరికాయ కొడతా. పురుగుల పడి చస్తావురా. అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నావురా? కొబ్బరికాయ చూపించి గేమ్ కొట్టాలనే? అవన్నీ పక్కనెట్టేసి ముందు సుక్కేయండ్రా. దీనమ్మ జీవితం, ఇలా సుక్కేస్తూ ముక్కలాడుతుంటే ఏమన్నా ఉందారా? థ్రిల్ అంటే ఇదిరా. బావా, ఈ బీరు లేకుంటే ఎలా బ్రతికే వాళ్ళమోరా? ఏమోరా మామ, లైఫ్ లో కిక్కు మిస్ అయి ఉండేది. బీరో రక్షితి రక్షిత. మళ్ళీ మొదలెట్టవారా నీ సోది? ఆపరా ప్లీజ్. अरे काना नहीं तो बदक सकता, मगर मुक्का सुक्का नहीं तो नहीं बदक सकता रे. ఒరేయ్ ఆపరా నీ బట్లర్ హిందీ. అరే నన్ను కమ్ సోంచాయించకరా. మా క్లాస్ లో హిందీలో నేనే ఫస్ట్. అబ్బచ్చా, పైనుండా కిందినుండా? కైసే బి ఫస్టే కదరా. రే మామ షోరా. చదినమ్మ, ఈ గేమ్ కూడా దొబ్బిందిరా. మీరు ఆడండ్రా, ఇప్పుడే వస్తా. హలో నాన్న, బాగున్నారా? బాగున్నావురా నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగా చదువుతున్నావా? బాగానే ఉన్నా కానీ. ఏ నాన్న, ఇంటి మీద బెంగెట్టుకున్నావా? అయితే ఓసారి వచ్చిపోరాదు. నువ్వు రాక కూడా చాలా రోజులు అవుతుంది. అమ్మ కూడా నీ మీద బెంగెట్టుకుందిరా. అది కాదు నాన్న, కాలేజీలో ఫీజు కట్టాలి. గత నెలే కదరా అన్ని ఫీజులు కట్టేశాం. ఇది స్పెషల్ ఫీజు నాన్న, ఖచ్చితంగా కట్టాలి. ఏం ఫీజులో ఏమోరా. గత సంవత్సరం వర్షాలు లేక పంటలు పండలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై పండిన పంట చేతికి అందకుండా పోయింది. మన కష్టాలు నీకు తెలియనివా చెప్పు? చాలా ఇబ్బందిగా ఉందిరా నాన్న. ఏంటి నాన్న, నాకు ఆ మాత్రం తెలియదా? ఆ పాటికి నేనేదో మీరు పంపిన డబ్బులతో ఫ్రెండ్స్ తో జల్సాలు చేస్తూ పేకాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. అయ్యో, అలా అని కాదురా. అనవసరంగా ఇక్కడి పరిస్థితులు చెప్పి నేను ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అయినా నువ్వలా ఎందుకు చేస్తావురా? నీపై నాకు ఆ మాత్రం నమ్మకం లేదా ఏంటి? నువ్వు నా బిడ్డవురా, నా బిడ్డవు. ఈ మధ్య తరగతి బాధలు ఎప్పుడు ఉండేవే గాని. ఇంతకీ ఎన్ని డబ్బులు కావాలరా? ఓ 10,000. 10,000? ఏమైంది నాన్న? ఏం లేదు. పంపిస్తా నాన్న, పంపిస్తా. నువ్వు బాగా చదువు, ప్రయోజకుడివై ఈ అమ్మా నాన్న పేరు నిలబెట్టాలి. అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాం. నువ్వు బాగా చదువు, ఇక్కడి విషయాలు ఏం పట్టించుకోకు. బాగా చదువు. పంపిస్తానన్నా, పంపిస్తా. అమ్మని అడిగానా అని చెప్పండి నాన్న. సరే, మంచిది నాన్న.
ఏంట్రాయ్ ఈ యాక్షన్ లో ప్రకాష్ రాజ్నే మించిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకెలా మాట్లాడాలరా ఈ ముసలాడితో? ఎప్పుడు ఏదో నస. ఖర్చులకు డబ్బులు కావాలంటే కహానీలు చెప్తాడు. మనం మాత్రం మనుషులం కాదా? మనకు సరదాలు ఉండవా? ఈ మాత్రం మాట్లాడుకుంటే ఆ మాత్రం కూడా రావురు. ఆ పాటికి నేనేదో లక్షలు అడిగినట్లు. ఇప్పుడు చూడు డబ్బులు ఎలా ఎగురుకుంటూ వస్తాయో. నువ్వేరా గేమ్. ఒరేయ్, అలా గుంటగడి నక్కలా నక్కి నక్కి చూస్తున్నావేంట్రా నా ముక్కలు? ఎబ్రాసియదవా. అబ్బా, కనిపించి కనిపించక భలే కవ్విస్తున్నాయిరా నీ ముక్కలు. ఒక్కసారి నీవి చూపించవా? ఒరేయ్ నీ అయ్యా, ఏం మాట్లాడుతున్నావురా? నీది నువ్వు చూసుకో, నాదెందుకురా చూడ్డం. నాది నేను చూసుకుంటే కిక్కేముంది బావా. అదే నీది చూశాననుకో కిక్కే కిక్కు. ఓరి నీ కిక్కు తగలడా, అంత కిక్కేందుకురా? ఏదో వేస్తావని ఆశ. ఓ మంచి ముక్క. ఒరేయ్ నీకు దండం పెడతాన్రా, ఆపరే నీ స్లాంగ్ భరించలేకపోతున్నాను. అయితే వెయ్యవా? చిని అయ్యా, తీసుకోరా నీ అయ్యా, నన్ను ఏదో చేసేలా ఉన్నావు. మా ఊళ్ళో గుట్టల మాటన చెట్ల మాటన బాగా ఆడుకుంటారు తెలుసా? ఏంట్రా? పేక పేక బావా. నీ పర్ఫార్మెన్స్ సూపర్ రా, ఒప్పుకుంటున్నా. ఇంతకీ పప్పేమేమిందిరా? చాలా చెండానంగా ఉంది. మాదే నిన్న ముద్దపప్పు కుళ్ళిపోయి కళ్ళు వాసన వస్తుంది కదూ. చి నీ అయ్యా. చి ఫు. అందరినీ ఇలా చంపే బదులు బయటకెళ్ళి చావచ్చు కదరా. ఆట మధ్యలో ఆపకూడదు, అది ఆపుకోకూడదు. అందుకే కానిచ్చేసా. హాయిగా ఉందిరా మామ. నీ హాయి తగలడా, ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా. బయటకెళ్ళి చావచ్చు కదరా. ఎన్ని రోజులు అవుతుందిరా వెళ్ళక? ఓన్లీ 1 2 3 డేస్. ఓన్లీ 3 డేస్. థూ నీ అయ్యా. హలో ప్రియా. హాయ్ రా చిన్న, ఏం చేస్తున్నా? షాపింగ్కి వెళ్దామన్నావు కదరా. ఓ సారీ, మర్చిపోయాను. ఫ్రెండ్స్ తో చాలా సీరియస్ గ్రూప్ డిస్కషన్ లో ఉన్నా. తర్వాత వెళ్దాంరా. ఇప్పుడేం గ్రూప్ డిస్కషన్? అదే సబ్జెక్ట్ లో నుంచి తలా ఓ 13 ప్రశ్నలు తీసుకొని వాటిని ఎవడు ముందు పూర్తి చేస్తాడో వాడే విన్నర్ అయినట్లు ఓ గేమ్ ప్లాన్ చేసాంలే. ఎంతసేపు అవుద్ది? 101 పాయింట్లు అయ్యేంత వరకు. 101 పాయింట్లా? అవేంటి? అది పాయింట్లంటే ప్రతి ప్రశ్నకు కొన్ని పాయింట్లు ఇచ్చాం. 2 నుండి 10 వరకు అలా ఎవడు ముందు 101 పాయింట్ పూర్తి చేస్తాడో వాడు ఈ గేమ్ నుండి బయటపడచ్చు అన్నట్లు. అయితే నువ్వు తొందరగా 101 పాయింట్లు పూర్తి చేసి వచ్చేసేయ్. అది ఇప్పుడు అయ్యే పని కాదు, కానీ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. ఈ గేమ్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను రానా డిస్కషన్ లోకి? నువ్వు వస్తే డిస్కషన్ లో డిస్టర్బ్ అవుతుంది డార్లింగ్. ఈసారి నువ్వు రూమ్ కి వచ్చినప్పుడు మన ఇద్దరమే డిస్కషన్ పెట్టుకుందాంలే. యూ నాటి. బాయ్. ఓకే బాయ్ డార్లింగ్. బాయ్ బాయ్. ఏంట్రా అమ్మాయి ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళకుండా ఈ ఆట ఎందుకురా? రే పిచ్చోడా, అమ్మాయిలు అవుట్ గోయింగ్ కాల్ లాంటి వాళ్ళు. ఎంతసేపు వాళ్ళతో ఉంటే అంత బొక్కేరా మనకు. మరి ఈ ఆట ఇన్కమింగ్ కాల్ లాంటిది. ఇన్కమే ఇన్కమ్. ఆట పోతే రీఎంట్రీ వచ్చినా రికవర్ చేయొచ్చు. అదే అమ్మాయిల విషయంలో రికవర్ ఉండదు, రిబేట్ ఉండదు. నువ్వు గ్రేట్ రా బావా. అయినా ఈ పేకాటకే ఎన్నో డబ్బులు తగిలేస్తున్నాం. అలాంటిది అమ్మాయిలతో ఆటలంటే ఆ మాత్రం ఇన్వెస్ట్ చేస్తే తప్పేంట్రా? ఓసారి అమ్మాయిలతో తిరిగి చూడు మామ. మనల్ని ఐస్ క్రీమ్ లాగా మొత్తం నాకేసి పుల్ల మాత్రం మన చేతిలో పెట్టెళ్తారు. హలో హలో అన్నయ్య, వినిపించట్లేదు, ట్రాఫిక్ లో ఉన్నా. హలో, రాత్రికి చేయండి. హలో 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 హలో. ఏంట్రా ఆ ముక్కలతో ఊపుకుంటూ మరీ మాట్లాడావు? అయినా అన్నయ్యతో అబద్ధం ఎందుకు చెప్పావురా? ఫోన్ మొదలెడితే అరగంట వాయిస్తాడు. అవసరమా? ముక్కలెందుకు ఊపనంటావా? బ్యాక్గ్రౌండ్ సౌండ్ కవర్ చేయడానికి. భలే రిమిక్స్ చేసావురో గజ్జి. చెప్పరా, అందరికి చెప్పు. జాలిం లూషన్ వాడతానని కూడా చెప్పు. నేనేం చెప్పట్లేదు రోయ్, అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. రోజు శుభ్రంగా స్నానం చేసి పొడి బట్టలు వాడితే ఆ ప్రాబ్లం ఉండదు కదరా. రోజు స్నానం చేసి మనం బ్యాచిలర్స్ ఎలా అవుతాం రా? అవును రోయ్, మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ఒకడు పరీక్షల్లో నీకు తెలిసిన క్రీడా గురించి రాయమంటే పేకాట గురించి రాశాడట. దానితో రెచ్చిపోయిన వాడి మాస్టర్ మీద పడి కుక్కలా కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు ఇచ్చారట రోయ్. పాపం. ఇప్పుడు మీ వాడి పరిస్థితి ఎలా ఉంది? మా వాడు బాగానే ఉన్నారా. పాపం ఆ మాస్టరే ఎలా భరించాడో బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు. అంటే ఇంజెక్షన్ ఇచ్చింది ఆ మాస్టర్కేరా. అరే మామ, లోపల చాలా వేడిగా ఉంది, బయటికి వెళ్దాం పదండి.
ఏయ్యా బాగా చదువుతున్నా. నమస్తే సార్. ఏదో చదువు దశలో పడి మీరు వచ్చింది గమనించలేకపోయాం. అయినా మీరు ఇక్కడికి అది కాదురా, ఇక్కడేవో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు నాకు ఫోన్ వచ్చింది. అందరం సాంఘిక శాస్త్రం చదివే స్టూడెంట్స్ ఉన్న ఈ రూమ్ లో అసాంఘిక కార్యకలాపాల? నో ఛాన్స్. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. వెళ్ళిరండి సార్. నీ గోసిలో నా లాటి. ఇక్కడేదో జరుగుతుందిరా, అదేంటో నాకు తెలియాలి. ఏం జరుగుతుంది? గ్రూప్ స్టడీ జరుగుతుంది అంతే. లేదురా, ఇంకేదో జరుగుతుంది, అదేంటో తెలియాలి. అప్పుడు అప్పుడు మీ గోసిలో నా లాటి ఒక్కొక్కడు వలుగుతాయి పలకలు. సార్ మేము ఊరుకుంటున్న కొద్దీ మీరు మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఎవరితో పెట్టుకున్నారు తెలుసా? తెలియదు సార్. ఎవరితో? స్టూడెంట్స్ తో. స్టూడెంట్స్ అనగానే అమ్మో అని భయపడి పారిపోయి ఇలాంటి పోలీస్ అనుకున్నావురా? పోలీస్ మా వెనుక ఎన్ని యూనియన్లు ఉన్నాయో తెలుసా? అది ఎలా తెలుస్తుందిలే. మేం తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇది ఖచ్చితంగా తెలుసుంటుందిలే. అబ్బచా, చిన్న చిన్న వీధి రౌడీలతో క్రిమినల్స్ తో పెట్టుకోండి, ఏదైనా ప్రమోషన్ రావచ్చు. కానీ మాతో పెట్టుకుంటే డిమోషనే. అప్పుడు ఫ్రీగా మోషన్ కూడా వెళ్ళలేరు. అబ్బా మేము ఒక ఫోన్ కాల్ కొడితే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ నుంచి ఒక కడుగు కూడా కదలేరు. అబ్బో. మర్యాదగా వచ్చిందాన్ని వెళ్తే అది మీకే మంచిది. మీడియాని పిలిచామంటే మాడిపోతారు, జాగ్రత్త. మాతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ మీరెంత? అబ్బో 1952లో ఒకసారి, 1969లో మరోసారి ప్రభుత్వాలే కూలిపోయాయి. ఏ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చారు నాయన? ఏ ప్రభుత్వం అంటే ఏం చెప్తాం? అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చింది మా విద్యార్థులే. ఆ మాత్రం తెలియకుండానే పోలీస్ అయ్యారా? ఏదమ్మా, ఒకసారి మళ్ళీ ఆ సంవత్సరాలు చెప్పు. చెబుతా. అది 1959లో, ఆ తర్వాత 1962లో. చెబుతారా? చెబుతారు. వినేవాడుంటే ఏదైనా చెబుతారు. ఏరా, అప్పుడే సంవత్సరాలు మార్చావు, ఇంకా సమితి ఏం మార్చుతావో నీ కోసిలో నా లాటి. అది కాదు సార్, 19 దీని అబ్బా గుర్తు రావట్లేదు సార్. అమ్మా అబ్బా నీ అయ్యా అమ్మా పిచ్చిన అమ్మా అమ్మా నా కొడకా. అమ్మా అమ్మా పోలీస్ దౌర్జన్యం నశించాలి. పోలీసులు డౌన్ డౌన్. పోలీస్ దౌర్జన్యం నశించాలి. పోలీసులు డౌన్ డౌన్. పోలీసుల కిరాతకం నశించాలి. పోలీసులు డౌన్ డౌన్. ఏంట్రా ఇవి? బాటిల్స్. ఏం బాటిల్స్ రా ఇవి? వాటర్ బాటిల్స్. ఇదేంట్రా అదోలా వాసన వస్తుంది? బీరు బాటిల్లో నీళ్లు పోసుకుంటే అలానే వాసన వస్తుంది సార్. ఆ మాత్రం తెలియదా సార్ మీకు? ఏంట్రా మీ అవ్వారం అంతా అదోలా ఉంది, తాగబోతున్నాయలారా? ఏంటి సార్ మీరు ప్రతి విషయానికి అనుమానిస్తున్నారు? అవి బీర్లే అయితే ఏంటి? ఏ బీర్లు తాగడం నేరమా? మా రూమ్ లో మా డబ్బులతో కొనుక్కొని మా ప్రాణాలని పనంగా పెట్టి కషాయం లాంటి బీర్ని కూడా అమృతంలో ఆస్వాదిస్తూ మధ్యలో ఇంత స్టప్పు తింటూ మళ్ళీ ఓ విక్కిస్తూ అవి కోల్పోయినా గొంతు దాటకున్నా, కళ్ళు మూసుకొని ఒళ్ళు జల్దరిస్తున్నా గొంతు దాటకున్నా బలవంతంగా తాగేది ఎందుకోసం, ఎవరి కోసం? అబ్బా, ఇది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా తాగుతున్నామే. మా త్యాగాన్ని అర్థం చేసుకోకుండా తాగుబోతులు అంటారా? ఒక్కసారి తాగి చూడండి సార్, మా తాగుబోతుల బాధేంటో తెలుస్తుంది. ఆ దేవుడు శివుడు విషాన్ని కంఠంలోనే దాచుకున్నాడు, కానీ మేము తాగేస్తున్నాం, మింగేస్తున్నాం, కడుపులో దాచుకుంటున్నాం. అబ్బా, ఎందుకోసం, ఎవరి కోసం? నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే చాలు, ఏ సందర్భం లేకున్నా ఏదో సందర్భం సృష్టించుకొని మరీ తాగుతున్నామే. ఎక్కడ ఏ చిన్న పార్టీ జరిగినా కాటన్లు నీళ్ళ కంటే ఎక్కువ తాగుతున్నామే. ఎందుకోసం, ఎవరి కోసం? పుట్టిందే తాగేందుకు అన్నట్లు జరిగేది శుభకార్యమా అశుభకార్యమా అని చూడకుండా బాటిళ్లకు బాటిళ్లు తాగి ఎక్కువైతే ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఎన్నో వేషాలేస్తూ ఎన్నో కథలు చెప్తూ ఒక్కసారిగా నిజాలన్నీ కక్కేసి చిక్కులో ఇరుక్కునేది, డంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా చిక్కుకునేది ఎందుకోసం, ఎవరి కోసం? తెలియని వారంతా కేవలం మా ఎంజాయ్మెంట్ కోసం తాగి తైతక్కలు ఆడుతున్నాం అనుకుంటారు. కానీ మేము తాగేది కేవలం మన ప్రభుత్వం నడవడం కోసం, ఈ ప్రభుత్వం నడవడం కోసం, మీకు జీతాలు ఇవ్వడం కోసం, మీకోసం, మీ అందరి కోసం తన ప్రాణాలని పణంగా పెట్టేవాడే సార్ ఓ తాగుబోతంటే. ఏం చెప్పావురా? వాడేం చెప్పాడు? నీకేమర్థమైందిరా? కృష్ణ పరమాత్ముడు గీతని చెప్పినంత క్లియర్ గా చెప్పాడు సార్ మా వాడు. అంటే ఇప్పుడు మీ వల్ల మేము ఉద్యోగం చేస్తున్నామంటారా? కాకపోతే మరేంటి సార్, ప్రభుత్వానికి మేమే పెద్ద ఆదాయ వనరులం కాదంటారా? చెప్పండి. మీరెన్ని చెప్పినా ఇక్కడ ఇంకేదో జరుగుతుందిరా. ఏంటి సార్, వాయు భారత పౌరుల్ని అనుమానిస్తున్నారు? కళ్ళు పోతాయి.
మేము చదువుకోవాలి, మీరు వెళ్ళండి. a+b² = a² + b² + 2ab. ఏంటి నాన్న చదువుకుంటా? సాంఘిక శాస్త్రం చదివే నీకు మ్యాథ్స్ వస్తుంది నాన్న. లే బక్కడలే. నేను చదువుకోవాలా, నేను లేవను పో. మా బుజ్జి కాదు, మా బంగారు కొండ కాదు. లేనాన్నలే. ఏంట్రా ఎన్కౌంటర్ చేసినట్లు అంతలా సౌండ్ ఇచ్చావు? ఇప్పుడు ఏం చేశారు సార్? ఎన్కౌంటర్ కాదా? ఓర్ని అయ్యా, ఎన్కౌంటర్ అంటే వేసేయడమే. ఇప్పుడు జస్ట్ తన్నానంతే. ఓ అంతేనా? దొరికారు. ఏం నాన్న ఏంటి? అట్టముక్కలు డేస్ కి బ్యాలెన్స్ గా మెత్తగా ఉంటాయని పెట్టుకున్నా. ఒరేయ్ నీ బేసిక్ బాల్ పెక్కుందిరా. ఏంటి అట్టముక్కలా? కాదా మరి, ఎంత మెత్తగా ఉన్నాయో సార్. ఓసారి నిలబడరా. నిలబడతా. అలా వంగోరా. ఏంటి సార్? ఒకసారి దాన్ని పట్టుకుని వంగోరా. ఎందుకు సార్? వంగోరా. అరే ఆ చేతులు అక్కడి నుంచి తీసావనుకో, నీ అయ్య నీకు ఎన్కౌంటరే. ఏంటి సార్ ఇలా వంగు పెట్టారు? నేను అలాంటి వాణ్ణి కాదు సార్. నేను అలాంటివన్నీ మరి. అబ్బా అబ్బో అమ్మా అబ్బో అమ్మో అమ్మా అబ్బో అమ్మా పలకలు వాచిపోతున్నాయి రోయ్. అబ్బా అయ్యా అమ్మా అమ్మా పలకలు వాచిపోతున్నాయి సార్. అబ్బా అమ్మా అబ్బా అయ్యా సార్ పలకలు వాచిపోతున్నాయి రోయ్. అమ్మా అయ్యా అబ్బా అబ్బా పలకలు వలిగిపోతున్నాయి సార్. అబ్బా వద్దు సార్ వద్దు సార్. అబ్బా అబ్బో అమ్మా అబ్బో అమ్మో అమ్మా. ఏంట్రవి తెలుదా సార్? పేక ముక్కలు. ఒరేయ్ నీ వద్ద చాలా విషయం ఉందిరా. అది అంతేనండి, మా క్లాస్ లో నేనే ఫస్ట్ అండి. ఎందులోరా? పేకాడడంలో. ఏంటి సార్ నిజం చెప్పిన కొడతారు? ఎందుకు కొట్టామనేది కాదురా, కొట్టామా లేదా అనేది ముఖ్యం. పోకిరి మహేష్ బాబు ఫ్యానా సార్? పవన్ సార్? ఒరేయ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు అన్ని మూసుకో, లేకపోతే తెలుసు సార్ పలకాలు వలుగుతాయి. కానీ ఎలా సార్? రెండు చేతులు ఇక్కడే ఉంటే. అర్థమైంది సార్. అయ్యయ్యో మీరేంటండి అలా కూర్చున్నారు? మీ స్టూడెంట్స్ మీతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. మీ ముందు మేము ఆఫ్టర్ ఆల్, మీరు ఒక్క ఫోన్ చేస్తే అమ్మో. ఏంటి సార్ అలా అంటున్నారు? ఏదో ఆవేశంలో ఎన్నో అంటాం, అన్ని పట్టించుకుంటారా సార్? ఎంతైనా మనం ఒకటి కాదు సార్. ఒరే ఇదున్నా మరొక్క మాట మాట్లాడమంటే నీ పలకలు వలుగుతాయి. వద్దు సార్, ఆల్రెడీ ఒకడికి వాచిపోయాయి పాపం. ఏంటి నాన్న ఫోన్ కావాలి? ఆయన ఫోను ప్రతి ఓడికి లోకమైపోయాం. నా యాల్ది మర్చి పెట్టామంటే మరో జన్మ గుర్తుంటుంది. తప్పుడా కొడక నిన్ను నిన్ను నిన్ను. అబ్బా అబ్బా వద్దు సార్ వద్దు సార్ అబ్బా. చిన్న పొర సార్ ఎంతగానో కొడతారు సార్. నువ్వేంట వద్దు సార్ ప్లీజ్ సార్, వద్దు సార్ ఆపండి సార్ ప్లీజ్ సార్. పలకలు కొరికెత్తా. వద్దు సార్ ప్లీజ్ సార్ ఆపండి సార్. అబ్బా అబ్బా వద్దు సార్, అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ దండం పెడతా సార్. ప్లీజ్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ ఆపండి సార్ ప్లీజ్. అమ్మా పలకాలు వలుగుతాయి, పటాకులు అవుతాయి. సార్ గాని కొట్టు. అని కొట్టాలా? పట్టుకో కొట్టుకో కొట్టుకో ఏడో సార్ కొట్టుకో. గబనా కొడక. అవ్వా అయ్యా అవ్వలా. కానిస్టేబుల్ నేను వాయించు. అబ్బా సార్ వద్దు సార్, నేనే కొట్టుకుంటా సార్. నేనే కొట్టుకుంటా సార్. నేనే కొట్టుకుంటా సార్. పలకాలు వలుగుతాయి, పటాకులు అవుతాయి. అయ్యా
అది సార్ అది సార్ తప్పలేదు సార్ సార్ అది సార్ అది సార్ ఒరేయ్, మీ స్టూడెంట్స్ ఆరా మీరు? ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ కానిస్టేబుల్ జీవితంలో ప్రిన్సిపల్ కి వెళ్ళాం. ప్లీజ్ సార్ బుద్ధి వచ్చింది. ఎక్కించు. ప్లీజ్ సార్ అరే, పక్కన రా, రా. సార్ జీవితంలో వాడండి సార్. ఆపండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇంకోసారి ఆడ సార్ ఇంకోసారి ఆడ సార్ ప్లీజ్ సార్ ఊరు నుంచి వచ్చానని చెప్పడానికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో ఉన్నానన్నా. థ్యాంక్స్ రా. ప్లీజ్ సార్, వీళ్ళందరి తరపున నేను సారీ చెప్తున్నాను. ఈ ఒక్కసారికి వాళ్ళని వదిలేయండి. ఒరేయ్, ఇలా తప్పులు చేసి తలలు దించుకోవడం కాదురా, మిమ్మల్ని చూసి మీ అమ్మనాలు గర్వంతో తలెత్తుకోవాలి. అదేరా జీవితం అంటే. మీ అమ్మనాలు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించేది మీరేదో ప్రయోజకులు అవుతారని, అంతేగాని ఇలా పోరంబాకులు అవ్వాలని మాత్రం కాదురా. చదువుకొని సన్మార్గంలో నడిచి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన యువత ఇలా పెడదలతో కూడా సిగ్గుచేయడు. పేకలో జోకర్ వస్తే సంతోషిస్తాం, గేమ్ కొట్టొచ్చని. కానీ అదే జోకర్ కొన్ని సందర్భాల్లో గేమ్ను ఊరించి ఉల్టా చేస్తుంది. పేకాటలో జోకర్ గురించి ఆలోచిస్తామే గాని పేకాటాడితే మనం జోకర్లా మారి బికార్లా అయిపోతామని మాత్రం గ్రహించాం. ఏవో 4 మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చడానికి రాలేదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తుకు మీరు బంగారు బాటలు వేస్తారని మొదటి తప్ప క్షమించి వదిలేస్తున్నాను. వస్తా. అరే మామ పీర్లు తెచ్చాను మామ, నేను పేక తెచ్చాను రా.